నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరు నాగార్జున గ్రాండ్ హోటల్ నందు పత్తిపాడు నియోజకవర్గ మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 50,000 మంది ఓట్లు ఉన్నారు. మాలలని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బాలసాని కిరణ్ కుమార్ పెట్టినా కూడా మాలలు ఐక్యంగా ఉన్నామని అన్నారు. ఇప్పుడు బాలసాని కిరణ్ కుమార్ వ్యతిరేకించలేదు, కానీ పత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బాలసాని కిరణ్ కుమార్ కి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కేటాయించింది. దానికి మాలలు అంగీకరిస్తున్నామని అన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి దండ వేయకుండా ర్యాలీతో పోయిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. అటువంటి నీచమైన పెట్టాడు, ఆయన స్వార్థం ఉంది పోరని. తెలుగుదేశం ఈ మాలలకి మోగలేని జీవాలు, ఈ మాలలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడనాడాలి. ఎవడైతే బాంచందోరని కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ పరిణామాలన్నిటి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన దయచేసి గమనించండి. సన్మానం అయిన తర్వాత సోదరు మీడియా మిత్రులందరికీ జైపీ. నా పేరు అన్నవరపు కిషోర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ మాలలే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, తింటున్నారు అనేటువంటి ఒక అసూయవాదాన్ని మాలల మీద బలవంతంగా మోపటం. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని మాలలు మాదిగల సమస్యల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి మా తోటి సోదరులు అనేటువంటి ఒక సహృదయంతో వాళ్ళ సమస్యల మీద మొట్టమొదట స్పందించేది ఈ రాష్ట్రంలో మాలలు. ఏ రోజు మా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందని కానీ, లేకపోతే మేము మాలలం అని ఏ రోజు కూడా మేము భావించలే. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 63 కులాల వాళ్ళందరూ కూడా మా సోదరులని భావించినటువంటి సందర్భాలు అనేకం. ఈరోజు మన రాష్ట్రంలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 50,000 ఓట్లపై కలిగినటువంటి మాలల్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బలసాని కిరణ్ కుమార్ గారిని పెట్టినా కూడా దాని మాలలు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. సరే, ఆయన వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఎస్సీ రిజర్వ్ స్థానం ఉందో ఆ స్థానంలో అంబేద్కర్ గారి విగ్రహాలకి దండ లేకుండా ర్యాలీగా పోయిన సందర్భాలను మేము చాలా సిగ్గుపడతా ఉంటాం. ఈరోజు బాలసాని కిరణ్ కుమార్ గారు అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొలిటికల్ రిజర్వేషన్స్ లో ఎస్సీలకు స్థానం కల్పించకపోతే ఈరోజు నువ్వు పత్తిపాడులో కంటెస్ట్ చేసేవాడివా? ఈరోజు ఒక నియోజకవర్గంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, నేను కన్సల్ట్ కావడానికి నేను ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకనైతే కాదు కదండి. లేదు, ఇప్పుడు కూడా మేము అతని అభివృద్ధిత్వాన్ని మేము మొన్నటి వరకు వ్యతిరేకించలేదు. మాలలు ఎక్కువ మంది ఉన్నారు అని ఒక బాధ తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన పిలుపునే శిరోధార్యంగా భావించాం. ఆయన చేసినటువంటి ఈ పనులు చూస్తుంటే కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉండి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వస్తుంది. కేటాయించిన దగ్గర నుంచి కూడా స్థానికమైనటువంటి నియోజకవర్గాల విషయాలని మరి చెప్తూ వచ్చాం. వాటిని అమలుపరచడంలో మరి వారు ఎందుకో కొంత అలసత్వం ప్రదర్శించారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది మాల నాయకులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, కానీ సర్ది చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి చేదాటిపోక ముందే దీన్ని మరి ఎందుకంటే పార్టీకి వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయని రాకముందే వీటిని జాగ్రత్తగా చేసుకోవాలని వాళ్ళ ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకున్నటువంటి ఇబ్బందిని, బాధని మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. 50,000 మంది మేమున్న సీఎం గారి యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా స్వాగతించి మేము ఈ 50 అన్న మాత్రం పోటీ చేయాలి.
గుంటూరు కాంకరగుంట సెంటర్ లో సర్వింగ్ సోల్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో 34వ డివిజన్ కార్పొరేటర్ బూసి రాజలత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత పాల్గొని కేక్ ను కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా బూసి రాజలత మాట్లాడుతూ పేదలు అనాథలను ఆదుకునేందుకు సర్వింగ్ సోల్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం, ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చిన పేర్లీ జోయల్ మరియు బూసి రాజలత సర్వింగ్ సోల్స్ కార్యవర్గకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడిసె రాయప్ప, మేళం రమేష్ కుమార్, జంగాల హర్షవర్ధన్, పచ్చల అనిల్ కుమార్, కొప్పుల శ్రీను, పేర్లీ దివ్య ప్రదీప్, బూసి రాజా జవహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 34వ వార్డులో సర్వింగ్ సోల్స్ సంస్థ ద్వారా అన్నదాన ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ అన్నదాన ప్రోగ్రాం ఎవ్రీ సెకండ్ సాటర్డే, ఎవ్రీ మంత్ ఆఫ్ సెకండ్ సాటర్డే మరి సర్వింగ్ సోల్స్ సంస్థ వారు నిర్వహిస్తున్నారు వేరియస్ ప్లేసెస్లో. మరి సర్వింగ్ సోల్స్ సంస్థ నుంచి ప్రోగ్రామ్ని ఎంతోమంది డోనర్స్ ముందుకు వచ్చి మరి సపోర్ట్ చేస్తున్నారు. ముందుగా ఆ డోనర్స్ అందరికీ కూడా సర్వింగ్ సోల్స్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా మరి 34వ వార్డు కార్పొరేటర్ శ్రీ బూసి రాజలత గారి మరి జన్మదిన సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి చాలామంది ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేశారు. చాలామంది మరి ఇక్కడికి వచ్చి మరి బూసి రాజలత గారిని మరి విష్ చేసి దీవించారు. వారందరికీ కూడా ధన్యవాదములు. మరి సర్వింగ్ సోల్స్ తరఫున నాకు విన్నపము, మరి సర్వింగ్ సోల్స్ యొక్క కార్యక్రమాలు గుంటూరు మరి గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. మరి డోనర్స్ ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వారు ముందుకు వచ్చి మనం కాంటాక్ట్ చేస్తే మరి వారికి ఎలా డొనేట్ చేయాలి, ఏంటి, ఏ కార్యక్రమం నిర్వహించాలి వివరాలు మేము చెప్తాము. తర్వాత గమనించాలి, సర్వింగ్ సోల్స్ సంస్థ వారు ప్రత్యేకంగా ఫీడ్ ద హోమ్లెస్ అండి. ఈరోజు మా వార్డులో మా అభిమాన కార్పొరేటర్ గారు
34వ వార్డు శ్రీమతి బూసి రాజలత గారి జన్మదిన వేడుకలకి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మా యొక్క సంస్థ అయిన సర్వింగ్ సోల్స్ సంస్థ ద్వారా మేము ప్రతి నెల 2వ శనివారంన అన్నదాన కార్యక్రమం చేస్తాం. మేము దాని సందర్భంగా మేము ఈరోజు ఇట్లా మేడం గారి పుట్టినరోజుని ఈ విధంగా చేయడం జరుగుతుంది. చాలామంది పేదలు ఒక్కరోజు తినడానికి కూడా లేని వారికి ఈ యొక్క దాన్ని మేము చేయడం జరుగుతుంది. గత 6 నెలల నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎవరైనా దాతలు ముందుకు రావడానికి ఎవరైనా ముందుకి వాళ్ళకి మంచి మనసు ఉండి ముందుకు వస్తే వాళ్ళు మేము సాధారణంగా ఆహ్వానిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఈ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి శ్రీమతి బూసి రాజలత గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈ సర్వింగ్ సోల్స్ అనే సొసైటీ వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 34వ వార్డు అనేది కూడా మన రాష్ట్ర చరిత్రలోనే సెన్సేషన్. ఎందుకంటే చివరి 5 రోజుల్లోనే వచ్చిన అవకాశం, చివరి దాకా ఉత్కంఠ పోరు ఎవరు ఇవ్వరండి. చివరి 5 రోజుల్లో కూడా ఈ వార్డుకి ఈ పాట తీసుకున్నటువంటి రాజలత గారు 5 రోజుల్లోనే ప్రచారం చేసుకొని మన గుంటూరు కార్పొరేషన్లోనే సెకండ్ ప్లేస్ విన్నింగ్ 3000 చిల్లర ఓట్లతో గెలపడం జరిగింది. అదేవిధంగా 2004 నుంచి ఇంతవాటికి పార్టీలు మారినాయి. ఈ యొక్క వార్డులో ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉన్న కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు. మేడం గారు వచ్చిన తర్వాత రోడ్లు అయితేనేమి, సైడ్ కలవలు అయితేనేమి, బస్సులు అయితేనేమి. రాజులాది గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ 34వ కార్పొరేటర్గా ఎన్నో కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. ఇంకా ప్రజా కార్యక్రమాలు కానీ, ఈ సేవా కార్యక్రమాలు కానీ చాలా చేస్తుంది. రోడ్లు కానీ మన మున్సిపాలిటీ వాటర్ కానీ ఏదైనా కానీ వాటర్ కానీ ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మనం ఎంతో అభివృద్ధి చేసి మేడం గారు కొన్ని ఈ అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టాలని ప్లాన్ చేసింది కాంపౌండ్ గేట్ దగ్గర. అలాంటి కార్యక్రమాల్లో మన దళితులకు, ఏసీలకు, బీసీలకు కానీ ఎవరికైనా సరే బాగా అనుకూలంగా ఉండి మంచి కార్యక్రమాలు చేసి ఈ పుట్టినరోజు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనం. గత దశాబ్ద కాలంగా గుంటూరులోని గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమం నందు దాదాపు 70 మంది నిరస్త్రాయులకు ఆశ్రయం కల్పించిన కార్మెల్ సేవా సదన్ సంస్థను ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ నెల 10వ తేదీన కార్మెల్ సేవా సదన్ కు ప్రహారీ గోడ నిర్మాణంకై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రహారీ గోడ నిర్మాణానికి ముందుకు వచ్చిన శర్వాణి రెడీమిక్స్ అధినేత పెద్దిరెడ్డి గోపాలరెడ్డిని అభినందించారు. 70 మంది మానసిక వికలాంగులు స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి దోహదపడే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మెహబూబ్ సుబానీ, కోవిడ్ ఫైటర్స్ అధినేతలు అల్లా బక్షు, ముజీబ్, మానవతా ప్రెసిడెంట్ పి విమల కుమారి, కార్యదర్శి వర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం రకరకాల కారణాలతో లక్షల, వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. తిరణాలు, జాతరలు, బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ డే ఫంక్షన్లు, అలాగే మ్యారేజ్ అక్కడ ఇతర దేశాలకు వెళ్ళి చేసుకోవటం, ఆకాశంలో చేసుకోవటం, విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. వాటిని మనం తగ్గించి ఇలాంటి అత్యవసరమైన వాళ్ళకి, కనీస అవసరాలు కూడా పొందలేని వాళ్ళకి మనం సహాయం చేస్తే మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. సో ఆ కార్యక్రమానికి మనం పునాది చేస్తున్నాం ఈరోజు. అందుకని గుంటూరు నగరంలో ఎవరూ చేయలేని పని రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం చేయించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో కలిసి పని చేయాలి. వారికి భారంగా ఉండకూడదు. ఏదో చూస్తున్నాం, ఎవరు సపోర్ట్ లేదు, సమాజం అంత స్పందించడం లేదు అనేటువంటి నిరాశ, నిర్లిప్తతో వాళ్ళు రాకూడదంటే ఒక ఇంబ్యాలెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఇది మనము స్థాపించింది కానీ, ఇది ఏర్పాటు చేసింది కానీ ఎవరి లేని వారి కొరకు, అనాథుల కొరకు, త్రోసివేయబడిన వారి కొరకు. కానీ సమాజంలో ఏమైతుందంటే, ఇట్లాంటిది ఒక సంస్థ ఉందని తెలుసుకొని వారు ఉన్నవాళ్ళు అయినా కానీ ఏమి లేని వారిలాగా మా దగ్గరకు వచ్చి ఇక్కడ
అందిస్తున్న సేవలు పొందిన తర్వాత వారు మరణించిన తర్వాత గుంటూరు జిల్లా కొలిపర మండలం దావలూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ నాదెళ్ల మణికంఠ మరియు 20 వైఎస్ఆర్ పార్టీకి చెందిన కుటుంబాలు వైసీపీని వీడి రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు సమక్షంలో పార్టీలోకి చేరారు. మండల పార్టీ అధ్యక్షులు మునగాల కృష్ణమూర్తి, మండల ఉపాధ్యక్షులు మురళి, గుంటూరు జిల్లా కార్యదర్శి కన్నెగంటి ప్రశాంతి, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ వాసుదేవరాయలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మొన్నటి దాకా కూడా నేను వైఎస్ఆర్ పార్టీ బూత్ కన్వీనర్గా, గ్రామ కన్వీనర్గా, కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. కాకపోతే మొన్న 500 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల ఏళ్ల నుంచి నిర్మాణం కాని రామ మందిరాన్ని మన నరేంద్ర మోడీ గారు ఎలాంటి మతపరమైన ఇబ్బందులు లేకుండా, సామరస్యంగా ఎలాంటి వాదోపవాదాలు లేకుండా ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడం చాలా మంచి విషయం. అదేవిధంగా గత 65 సంవత్సరాలు, సుమారు 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంటు మన భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయలేదు. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 9 సంవత్సరాల్లో, సుమారు 9-10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మన అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలో కూడా మనకు నరేంద్ర మోడీ గారు మనకు ఒక పెద్ద దిక్కుగా ఉండి కరోనా టీకాలను ఉచితంగా వేయటము, అదేవిధంగా కరోనా టైంలో కూడా మనకి ఉచితంగా 5 కేజీల రేషన్ బియ్యము, మరొక 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క రేషన్ బియ్యం ఇవ్వటం మనకి నరేంద్ర మోడీ గారు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం చాలా ఉత్తమంగా ఉంది. కావున ఎడ్లపాడు మండలంలోని కొండవీడిలో కొండవీటి ఫెస్ట్ ను శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభించారు. ఫెస్ట్ ను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం కోటలో హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో 4500 ఉన్న టికెట్ 3500 రూపాయలకు తగ్గించినట్లు హెలిరైడ్ ఇన్ఛార్జ్ రాజానాయక్ తెలిపారు. 10-11 తేదీల్లో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందన్నారు. శనివారం పర్యాటకులు హెలికాప్టర్ ఎక్కి కొండవీటి కోటను, పక్కన ఉన్న ఫిరంగిపురం, పుట్టకోట గ్రామాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలికాప్టర్లో తిరుగుతూ పచ్చదనం, గ్రామాలు చూడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కొండవీడు ఫెస్టివల్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు. ఈరోజు 10వ తారీఖు 11వ తారీఖు ఇక్కడ కొండవీడులో చాలా బాగుంది. ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు. సేపట్లో ఎక్కబోతున్నాం. హెలికాప్టర్ ఏర్పాట్లు బాగున్నాయి ప్రభుత్వం వారు చేసినవి. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా కొండవీడు ఫెస్ట్ జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం కొండవీడు కోటలో హెలి రైడ్ అనేది తంబి హెలి సర్వీసెస్ వాళ్ళ సౌలభ్యంతో మనం ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా పెద్దలకు 4500 రూపాయలు పర్ రైడ్, అదేవిధంగా పిల్లలకు 4000 రూపాయల రైడ్ అనేది తంబి హెలి సర్వీసెస్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు శనివారం మొదటి రోజు ప్రమోషన్లో భాగంగా తంబి హెలి సర్వీసెస్ వాళ్ళతో మాట్లాడి 4500 అడల్ట్ ఉండే రేట్ని 3800 గాను, అదేవిధంగా 4000 చైల్డ్కి ఉన్న రేట్ని 3500కు తగ్గించడం జరిగింది. కావున పల్నాడు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటారని కలెక్టర్ గారి తరఫున మేము స్టేట్మెంట్ ఇస్తాం.
కొండవీడు ఫెస్ట్ ను శనివారం కొండవీడు కొండపై పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా కోటలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డిఎఫ్ఓఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ సందర్శకుల కోసం యువత, చిన్నపిల్లలు, పెద్దల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, కొండవీడుకు అభివృద్ధి కమిటీ కన్వీనర్ శివారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రేపు ఫిబ్రవరి 10th and 11th కొండవీడు ఫెస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు శ్రీ శివశంకర్ లోతేటి వారు ఇనిషియేటివ్ తోటి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, మిగతా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, కొండవీడు డెవలప్మెంట్ కమిటీ శివారెడ్డి గారు, ఇంకా అందరు వెల్విషర్స్, స్టేక్ హోల్డర్స్ అందరి భాగస్వామ్యంతో చాలా మంచిగా మనం ఇక్కడ కొండవీడు ఫెస్ట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ కొండవీడు ఫెస్ట్లో ముఖ్యంగా వచ్చే విజిటర్స్, చిల్డ్రన్ అందరికీ కూడా కొత్తగా మనం అడ్వెంచర్ యాక్టివిటీస్ని కూడా ఈ 2 days మనం ప్రమోట్ చేస్తున్నాం. ముఖ్యంగా హెలీ రైడ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మార్నింగ్ నుంచి చాలా బుకింగ్స్ జరిగినాయి, కంటిన్యూస్గా హెలీ రైడ్ జరుగుతుంది. అలాగే హాట్ ఎయిర్ బెలూన్, పారా మోటరింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వీటితో పాటు ఆల్రెడీ ఇక్కడ కొండవీడు నగరవనం కోట పైన మనం చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకున్నాం. అందులో ముఖ్యంగా హార్స్ రైడ్, అలాగే ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాపెలింగ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, ఇలాంటివన్నీ కూడా, ఫోటో ఎగ్జిబిషన్, అలాగే ముఖ్యంగా ఈ 2 రోజులకి కూడా ఫ్లవర్ షో, చాలా ఎక్స్ట్రాడినరీగా ఫ్లవర్ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే శాండ్ ఆర్ట్, కొండవీడు ఫోర్ట్ని రిప్లికేట్ చేస్తూ శాండ్ ఆర్ట్ చాలా సూపర్గా చేశారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్, కొండవీడు చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇక్కడ ఉన్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ అన్ని తెలియజేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్, క్లాసికల్, వెస్టర్న్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా పబ్లిక్ బాగా వచ్చారు, స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇదే ఉత్సాహంతో ఈరోజు రేపు సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసి ఎక్కువ మందికి విజిటర్స్కి కొండవీడిని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరిచయం చేయబోతుంది. ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు. అవినీతి లేకుండా వృత్తి ధర్మాన్ని నమ్ముకొని ప్రజల శ్రేయస్సు, న్యాయపరమైన నిర్ణయాలు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులపై అధికారులకు నమ్మకాన్ని, మంచి గుర్తింపు తెచ్చుకున్న డీఎస్పీ పోతిరాజు అభినందన సభ ఏర్పాటు చేసి ఆయన్ని గౌరవించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తుళ్లూరు సీఏ ఆనందరావు అన్నారు. ఈ రోజు మందడంలోని సెక్రటరేట్ ఎదుట నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఆయనకు ఘనంగా వీడ్కోలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభలో డీఎస్పీ పోతిరాజు మాట్లాడుతూ, ఇంత పెద్ద బాధ్యతను నిర్వహించడం నా ఒక్కడి వల్ల కాదని, అందుకు డీఎస్పీ చెప్పారు అని, చేసి సీఏ మిగతా సిబ్బందిని చేసిన వృత్తి పట్ల గౌరవం వల్ల అది నా మంచి పేరు రావడానికి కారణమని సిబ్బందిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు డీఎస్పీ పోతిరాజుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మొత్తానికి కూడా డిఎస్పీ గారికి ఇచ్చారు. వారు ఊరికి కూడా డిఎస్పీ గారికి ఇచ్చారంటే చాలా సంతోషమైన విషయం. ఆ ఊరు వెళ్ళా డిఎస్పీ గారు రావడానికి ఆ ఊరిలో నేను వెళితే డిఎస్పీ గారికి, అలాగే మేడం డిఎస్పీ గారికి, గతంలో వెళ్ళిన అలంకరించిన ఎస్పీ డిఎస్పీ గారికి,
సభాధ్యక్షులు అనామశ్రీ గారికి, అలాగే మా సభ్యులు సంఖ్యల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐసి, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డ్ అందరూ మా పోలీసు కుటుంబానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నేను 2022 జూలై 18 ఇక్కడ వర్క్ చేస్తున్నాను. డిఎస్పీ గారు నాకు గతంలో నేను లాలాపేటలో వర్క్ చేసినప్పుడు కానీ గత 15-20 సంవత్సరాలు మీ సార్ చేస్తున్నాను. బాగా 15 సంవత్సరాల సార్ పరిచయం కూడా బాగా. నేను వచ్చిన కొత్తలోనే ఫస్ట్ పాదయాత్ర వచ్చింది. అది తిరుమలకి ఫస్ట్ పాదయాత్ర స్టార్ట్ అయింది. అది కూడా వితౌట్ ఎనీ ఇష్యూ కంప్లీట్ చేయగలిగాం. రెండవది అసలు దాకా పాదయాత్ర స్టార్ట్ అయింది. అది కూడా కంప్లీట్ చేయగలిగాం. అది కాకుండా మధ్యలో 60 నుంచి 1 month, ఒక నెల పాటు జస్ట్ లైక్ టైం బాంబ్ టైం వేస్ట్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మా కానిస్టేబుల్ స్నేహితులు బాంబు ఎత్తుకుని చనిపోయినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, రోడ్డు మీద మరీ ఎండాకాలం వేరేనా అట్లాంటి పరిస్థితుల్లో కూడా దాదాపు 5,500-6 వేల మంది సిబ్బంది మెయింటైన్ చేస్తూ ఉద్యోగం చేయడం అంటే అది నా ఒక్కడ వల్ల చేసిన పని కాదు. నాకు సహకరించినటువంటి మా సిఐలు, మా సిబ్బంది అందరూ కూడా ఎల్లవేళ నన్ను కనిపెట్టుకుంటున్నారు. మా డిఎస్పీ గారు చెప్తే మేము చేస్తాం. ఆయన చెప్పాడు అంటే మాకేం జరగదు అని భరోసా. ఆయన చేయమని చేస్తే మనకేం ఆందోళన అనేటువంటి ఈ 2 కారణాలతోనే నా విజయం ఆధారపడి ఉందని నేను ఎప్పుడు కూడా మా సబార్డినేట్స్ అలా ఇలా వైద్యుల దగ్గర ఎప్పుడు చెప్పలేదు కూడా. జగ్గైపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామినేని ఉదయభాను విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోటమర్రి విష్ణుపురం డబుల్ లైన్, మోటమర్రి వద్ద రైల్ ఓవర్ రైలుకు 1746 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. 10 ఏళ్లు పాలించిన తెలుగుదేశం ఎమ్మెల్యే జగ్గైపేట నియోజకవర్గానికి ఎటువంటి మేలు చేయలేదని, పైగా ఇప్పుడు తాను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో రోజుల నుంచి చిరకాల వాంఛ జగ్గైపేట కూడా రైల్వే ప్యాసింజర్ లైన్ కావాలని చెప్పి నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి ఆలోచిస్తా ఉన్నాను. నేను తిరిగి దీన్ని 3వ ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలో రైల్వే మినిస్టర్ని కలవటం, రైల్వే బోర్డు చైర్మన్తో కలవటం, మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా తీసుకెళ్ళటం, ఈ విధంగా 4-5 సార్లు కలవటం మూలంగా అది టెండర్ల ప్రక్రియలోకి ఇవాళ రైల్వే ప్యాసింజర్ లైన్ కూడా వచ్చింది. మొన్ననే రైల్వే బోర్డు సమావేశంలో 1780 కోట్లు తోటి మోటమర్రి విష్ణుపురం వయా జగ్గైపేట లైన్ కూడా డబులింగ్ చేయటం, అంటే ప్రజెంట్ గా సింగిల్ లైన్ ఉంది రైల్వే ట్రాక్, దాన్ని 1780 కోట్లతోటి డబులింగ్ చేస్తా ఉన్నారు. డబులింగ్ చేయడం వల్ల ఒక పక్క గూడ్స్, మరో పక్క ప్యాసింజర్ ట్రైన్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి రైల్వే బోర్డు కూడా తీర్మానం చేసి టెండర్లు పిలవడానికి సిద్ధం చేశారు రైల్వే బోర్డు వాళ్ళు. అది కూడా మొన్న అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు కూడా పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పేపర్ ప్రకటన ద్వారా మనకి మోటమర్రి జగ్గైపేట లైను డబులింగ్ చేయటం, ప్యాసింజర్ లైన్కి అనుగుణంగా దీనికి ప్లాట్ఫామ్స్ మనకి జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో మక్కపేట దేవాలయం దగ్గర రైల్వే స్టేషన్ ఒకటి, అలానే రామాపురంలో ఒక రైల్వే స్టేషను, ఈ విధంగా అప్ టు సికింద్రాబాద్ వరకు కూడా మనం పొడిగించడం కోసం అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో వెల్దుర్తిపాడు, గుమ్మడిదూరు, అనిగంట్లపాడు, శివాపురం గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ పరిచయ కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.